పరిశ్రమలు, దుకాణాల్లో 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చేసిన పెంపు బిల్లు ఉపసంహరించాలని సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక శ్యామల సెంటర్లో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ కార్మికుల శ్రమను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం దారుణమన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని హక్కును కాలరాసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. కార్మికుల శ్రమను దోచుకునేలా పని విధానాన్ని 10 గంటలకు పెంచడం సరైన విధానం కాదన్నారు. వెంటనే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను సిఐటియు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, బిల్లు వెనక్కి తీసుకునే వరకు పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. 8 గంటలుగా ఉన్నటువంటి పని విధానాన్ని 10 గంటలకి పెంచుతూ యాజమాన్యం అవసరమైతే మరో 2 గంటలు 12 గంటలు కూడా పెంచుకునేటువంటి వెసులుబాటు ఇస్తూ ఒక దుర్మార్గకరమైన బిల్లుని ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బిల్లు పెట్టి ఆమోదించుకుంది. అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల్ని పారిశ్రామిక అధిపతులు, పెట్టుబడిదారులు యథేచ్ఛగా దోచుకోండి, మీరు కనీస వేతనాలు పెంచక్కర్లేదు అని చెప్పి 10 గంటలను కూడా ఇంకా పెంచుకుని కార్మికులు దోపిడీ చేయమని చెప్పి ఒక బిల్లు తయారు చేయడం అంటే, దాన్ని ఆమోదించడం అంటే ఇది కార్మిక వ్యతిరేకత ప్రభుత్వం అని స్పష్టంగా అర్థమవుతోంది.